ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేను న్యూగా కొన్న స్మార్ట్ వాచ్ ఇది. బట్ ఏంటంటే దీనికి కంపెనీదే గానీ ఇది 1 మంత్ ఒక 3 డేస్ అయినట్టుంది. దీనికి స్పీకర్ అనేది ఇదైపోయింది. ఇంకా నేనేం చేయాలో తెలియక సర్లే ఎనక మనకు వర్క్ వచ్చు కదా అని చెప్పి ప్రాపర్‌గా నేనేంటంటే ఆంధ్రాలో ఉండేటప్పుడు సరిగ్గా చేయడం కుదిరేది కాదు. బట్ తెలంగాణకి వచ్చిన తర్వాత ఇంక ప్రాపర్‌గా నేను ఒక బ్రదర్ దగ్గరికెళ్ళి మొబైల్ షాప్ బ్రదర్ దగ్గరికెళ్ళి ప్రాపర్‌గా కాంబో అనేది తీసి సెట్ చేసి మొత్తం అన్నీ తీసాను ఫ్రెండ్స్. చూసారు కదా లోపల అంతా ఎలా ఉందో. అంటే ఏ స్మార్ట్ వాచ్ గాని ఇంచుమించు అలాగే ఉంటది. కానీ అంటే స్మార్ట్ వాచ్‌లన్నిటికి కూడా మనం కాంబోనే తీయాలి. మిగిలిన ఏది తీసినా సరే మన డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం ప్రాపర్‌గా తీసిన తర్వాత ఇది చూసారు కదా ఖాళీ. ఆ ఖాళీలో ప్రాపర్‌గా అన్ని జాగ్రత్తగా పెట్టాలి. చూసారు కదా! ప్రతి ఒక స్పీకర్ ఉండేదంతా లెక్క కూడా వాడు గమ్మేస్తాడు. ఆ గమ్ అంతా కూడా మనం ప్రాపర్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర ఒక 2 స్పీకర్‌లు ఉండే దాన్ని బట్టి టెస్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది ఓకే అయింది. ఇంక నేను ప్రాపర్‌గా నేను చుట్టూరు అంటే స్పీకర్ ఉన్నంత లెక్క కూడా చుట్టూరు ప్రాపర్‌గా నేను గమ్మేసుకున్నాను. గమ్మేసుకొని కొత్త స్పీకర్ కొనుక్కొని నేనింకా సెట్ చేయడం అంటే అంతగా వినపడదు. కొంతవరకు వినపడుద్ది. ప్రాపర్‌గా స్పీకర్ అయితే వినపడదు. కొంతవరకు వినపడుద్ది. దాన్ని బట్టి పర్లేదని చెప్పి నేను ప్రాపర్‌గా సెట్ చేసేసుకున్నాను. ఇకపోతే ఈ కాంబో మనం పెడతాం కదా! ఆ ప్లేస్ మొత్తం కూడా మనం మొత్తం గమ్మంతా ఏసి ప్రాపర్‌గా ఏసి కరెక్ట్‌గా సెట్ చేయాలి ఫ్రెండ్స్. లోపల కూడా పిన్ను కాంబోకి వచ్చే కనెక్టర్ గట్టిగా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం కాంబోని పెట్టేసామనుకోండి. చూసారు కదా ఎలా ఉందో. మొత్తం ఎండిపోయిన తర్వాత ప్రాపర్‌గా ఇలా ఉంటది. కానీ నేను బ్యాక్ సైడ్ మొత్తం ఒక లిక్విడ్‌తో చేయడం వల్ల ఇలా ఉంది. మరి వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.